వినియోగించారు. టెర్రరిస్టులు టెక్నాలజీని వాడుకున్నారు. నిఘాకు చిక్కని రీతిలో కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించుకున్నారు. సూసైడ్ బాంబర్ కూడా స్వయంగా ఈ టెక్నాలజీని వాడుకున్నాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ను తెలుసుకున్నాడు. రేడియో డివైస్తో ముష్కరుల ఆపరేషన్ పూర్తయింది. అసలు ఏంటి ఆ టెక్నాలజీ? టెక్ టెర్రర్, రెడ్ అలర్ట్ ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూద్దాం. దేశ సరిహద్దుల్లోని పుల్వామాలో సిఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసిన ముష్కర మూకలు అత్యంత రహస్యంగా తమ ఆపరేషన్ పూర్తి చేశాయి. నిఘా వర్గాలకు, ఇంటెలిజెన్స్ కు ఏమాత్రం అనుమానం రాకుండా, సంకేతాలు కూడా చేరకుండా జాగ్రత్త పడ్డాయి. పురోగతికి వాడుకోవాల్సిన టెక్నాలజీని ఉగ్రవాదులు దేశద్రోహానికి వినియోగించుకున్నారు. టెర్రరిస్టుల్లోనూ టెక్నాలజీ నిపుణులైన కంత్రిగాలున్నారన్న విషయం ఈ దాడితో మరోసారి బట్టబయలైంది. సాంకేతిక, సైబర్ నిపుణులకు సవాల్గా నిలిచింది. భారత సైనికులను మట్టుపెట్టేందుకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు ఓ ప్రత్యేకమైన టెక్నాలజీని వినియోగించారు. ఎప్పటికప్పుడు తమ టెర్రరిస్టు సంస్థ నుంచి సమాచారాన్ని తెలుసుకుని సూసైడ్ బాంబర్ కు అప్డేట్స్ అందించేందుకు ఓ ముఠా పనిచేసినట్టు దర్యాప్తులో తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన సమాచారం ఎక్కడా లీక్ కాకుండా ఉండేందుకు తమదైన టెక్నాలజీని డెవలప్ చేసుకున్న ఉగ్రవాదులు దాని ఆధారంగా నిఘా వర్గాలకు చిక్కకుండా ఆపరేషన్ పూర్తి చేసుకున్నట్టు భద్రతా వర్గాలు నిర్ధారించాయి. ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. సో తాజాగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి చూస్తే కనుక అక్కడ కూడా ప్రత్యేకంగా ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ అనేది ఒకటి వాడినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళు ఈ పర్టికులర్ దాడి చేయడానికి ముందుగా వాళ్ళ కమ్యూనికేషన్ మొత్తం నిఘా వర్గాలు పసిగట్టకుండా ఉండటం కోసం ప్రత్యేకమైన వైఎస్ఎంఎస్ అని చెప్పేసి ఒక పర్టికులర్ మెసేజింగ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తున్నారు. సాధారణంగా కమ్యూనికేషన్ ఆధారిత టెక్నాలజీని ఎక్కడైనా ఉపయోగించుకుంటాం. టెర్రరిస్టులు కూడా తమ కంట్రీ ప్లాన్లకు చాలా వరకు వీటిని వాహకాలుగా వినియోగించుకుంటారు. టెలిఫోన్, మొబైల్ ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ నెట్వర్క్ ద్వారా సమాచారం చేరవేసినా సంబంధిత సర్వర్లలో కాన్వర్సేషన్ మొత్తం రికార్డ్ అవుతుంది. నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద దాడిగా చెప్పుకుంటున్న పుల్వామాలో మాత్రం టెర్రరిస్టులు అధునాతన టెక్నాలజీని వాడుకున్నారు. ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే వాట్సాప్ లేకపోతే ఇలాంటి కమ్యూనికేషన్ మీడియంస్ కానీ లేదా మొబైల్ నెట్వర్క్స్ ద్వారా ఎస్ఎంఎస్లో లేకపోతే ఈ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ వీటన్నిటి మీద నిఘా పెట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి ఈ వైఎస్ఎంఎస్ అనే టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా జరిగేది ఏంటంటే జనరల్గా మన మొబైల్ ఫోన్స్ వాడేటప్పుడు మన మొబైల్ ఫోన్ టెలికాం నెట్వర్క్ కనెక్ట్ అయిపోయేసి నెట్వర్క్ ద్వారా కమ్యూనికేషన్ సాధిస్తూ ఉంటుంది. కానీ అలాగే ట్రెడిషనల్ టెలిఫోన్ నెట్వర్క్స్ మనం వాడే టైప్ నెట్వర్క్స్ ద్వారా అయితే కనుక ఖచ్చితంగా నిఘా వర్గాలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. పుల్వామా సూసైడ్ బాంబర్ కి ఎప్పటికప్పుడు ప్లాన్ గురించి కమ్యూనికేట్ చేయడం కోసం వైఎస్ఎంఎస్ అనే పీర్ టు పీర్ కమ్యూనికేషన్ విధానాన్ని అనుసరించారు. చాలా ఏళ్ల నుండి ఈ టెక్నాలజీ వినియోగంలో ఉంది. సహజంగా మామూలు టెలికాం నెట్వర్క్ ద్వారా ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవహారాలు చేస్తే నిఘాలో అది పట్టుబడే అవకాశం ఉంది. అందుకే దీనికి బదులుగా ఈ వైఎస్ఎంఎస్ టెక్నాలజీని వినియోగించారు. ఈ వైఎస్ఎంఎస్ టెక్నాలజీ వినియోగించాలంటే మనం సాధారణంగా వాడే మొబైల్ నెట్వర్క్ తో అవసరం ఉండదు. తీవ్రవాదులు ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం కోసం ఉపయోగించే హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇందులో భాగంగా తీవ్రవాదుల దగ్గర ఉండే మొబైల్ ఫోన్ ని రేడియో సెట్ కి అనుసంధానిస్తారు. ఈ రేడియో సెట్ ని ఒక చిన్న ట్రాన్స్మిటర్ గా భావించవచ్చు. అలాగే ఇది వైఫై సదుపాయం కలిగి ఉంటుంది. కమ్యూనికేషన్ సక్రమంగా జరగాలంటే తప్పనిసరిగా సమాచారం పంపించే వ్యక్తి సమాచారం అందుకునే వ్యక్తికి సమీపంలో ఉండాలి. వైఎస్ఎంఎస్ ఏం చేస్తుందంటే
మామూలు టెలిఫోన్ నెట్వర్క్ కాకుండా ఒక ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేసి ఒక డివైస్కి మన మొబైల్ ఫోన్ అనేది, అంటే ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో వాళ్ళ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ రేడియో ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేసే రేడియో డివైస్ దాంట్లో వైఫై ఫెసిలిటీ కూడా కలిగి ఉంటుంది. సో ఇక వైఫై ఫెసిలిటీ కలిగి ఉన్నప్పుడు వీళ్ళు పంపించే మెసేజ్ వాళ్ళకి అందుబాటులో విజిబుల్గా ఉన్నప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే కనుక ఆ పర్టికులర్ ఉగ్రవాద గ్రూప్కి సంబంధించిన లీడర్ ఉంటారో ఆ లీడరు వాళ్ళకి నియరెస్ట్ లొకేషన్లో ఉన్నప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. సో ఈ మొత్తం యాక్టివిటీ జరిగినప్పుడు వాస్తవానికి అంతా వైఫై రేంజ్లో దగ్గరగానే ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. వైఫై ఎక్స్టెండర్స్ ద్వారా కావచ్చు, సిగ్నల్ పోస్టర్స్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది కాస్త దూరంలో ఉన్నా కూడా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ మెసేజ్ అయితే పంపిస్తూ ఉన్నారో ఆ మెసేజ్ రేడియోకి మొబైల్ కనెక్ట్ చేయడం ద్వారా పంపించున్నారు. దాంతోపాటు ఈజీగా ఫైండ్ అవుట్ చేయకుండా ఉండటం కోసం దీనికోసం వాళ్ళ ప్రత్యేకంగా హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్ని పంపించున్నారు. ఈ YSMS టెక్నాలజీ ఆధారంగా తీవ్రవాదులు ఒకరి నుంచి మరొకరు ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ పంపించుకుంటూ కమ్యూనికేషన్ చేసినట్లుగా తాజాగా వెల్లడైంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించి అప్డేట్ అందించే విధంగా కొన్ని మెసేజ్లను నిఘా వర్గాలు గుర్తించాయి. జనరల్గా రేడియో సిగ్నల్ని ఒక నార్మల్ ఫ్రీక్వెన్సీలో పంపిస్తే కనుక చాలా సందర్భాల్లో దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ వన్ మోర్ థింగ్, దీంట్లో ఎన్క్రిప్షన్ కూడా యూజ్ చేస్తున్నారు. ఈ డివైస్ టు డివైస్ ఎన్క్రిప్షన్ అంటే వీళ్ళు ఈ పర్టికులర్ ఫోన్ నుంచి ఒక మెసేజ్ కంపోజ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి వెళ్ళిన తర్వాత మాత్రమే డీక్రిప్ట్ అయ్యే విధంగా ఒక భారీ ఎడిషనల్ సెక్యూరిటీ లేయర్ ఎన్క్రిప్షన్ మెకానిజం కూడా వాడటం జరిగింది. సో దీని ద్వారా నిఘా వర్గాలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది తెలుసుకునే అవకాశం లేదు. కానీ తాజాగా వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత తాజాగా లభించిన ఆధార ప్రకారం సో ఎవరైతే అతను చనిపోయిన తర్వాత దాని ఆపరేషన్ కంప్లీట్ అయినట్టుగా కూడా ఇదే రకమైన కమ్యూనికేషన్ ద్వారా, అంటే YSMS అనే కమ్యూనికేషన్ ద్వారా ఒక సమాచారం వెళ్ళినట్లుగా అక్కడ తెలుస్తుంది. అంటే అతను చనిపోయినట్లు కన్ఫర్మ్ చేస్తూ, అలాగే జవాన్లు చనిపోయినట్లు కూడా, భారత జవాన్లు చనిపోయినట్లు కన్ఫర్మ్ చేస్తూ 2 మెసేజ్లు డెలివరీ అయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ YSMS అప్లికేషన్ 2012 నుంచి డార్క్ వెబ్ లో లభిస్తోంది. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు మరింత ఎక్కువ రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేసేలా దీనికి సంబంధించిన లేటెస్ట్ వర్షన్ అభివృద్ధి చేసుకున్నట్టు తెలుస్తోందంటున్నారు సైబర్ నిపుణులు. ఇలాంటి టెక్నాలజీని దేశద్రోహానికి వినియోగించే ఉగ్ర సంస్థలపై నిఘా వర్గాలు దృష్టి సారించాలని కోరుతున్నారు. సో ఈ టెక్నాలజీ YSMS అనే టెక్నాలజీ డార్క్ వెబ్ లో దాదాపు 2012 నుంచి అందుబాటులో ఉంది. సో ఆల్రెడీ అందుబాటులో ఉన్నదాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా ఉగ్రవాద కార్యకలాపాలు చేసే గ్రూప్స్ వాడుతున్నప్పటికీ పాకిస్తాన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని మోడిఫై చేసేసి మరింత శక్తివంతంగా ఎడిషనల్గా ఇంకో సెక్యూరిటీ లేయర్ పెట్టేసేసి వాళ్ళ వ్యక్తిగత అవసరాలు వాడటం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఉగ్రవాదులు కమ్యూనికేషన్ విధానం కోసం కొత్త పద్ధతులు అనుసరిస్తున్న నేపథ్యంలో నిఘా వర్గాలు కావచ్చు, లేకపోతే ఆర్మీ డిఫెన్స్ పూర్తిగా దీని మీద దృష్టి పెట్టకపోతే కనుక ముందు మరిన్ని విధ్వంసాలు జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తానికి టెక్నాలజీని చెడుదారులకు ఉపయోగించుకుంటున్న సైబర్ సైతాన్లు పుల్వామాను టార్గెట్ చేసుకుని రక్తపాతం సృష్టించినట్టు తేటతెల్లమైంది.